పరిషుత్ చెట్రీ. ఇక ఒక్క గ్రామంలోని పూర్వకాలం నుంచి అనేక చారిత్రక శాపాలు, మిస్టరీలు మరియు భయాలు కలిగి ఉన్న పురాతన చెట్టు చుట్టూ తిరుగుతుంది. ప్రారంభం. గ్రామం వద్ద ఒక పాత చెట్టు ఉంది. ఈ చెట్టు పట్ల గ్రామస్తులు చాలా భయంతో ఉంటారు. వారు చెప్తారు, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళకండి, అది భూతం కలిగి ఉంది. కానీ ఈ చెట్టు ఎంత వింతగా ఉన్నప్పటికీ గ్రామస్తులు దానికి చేరుకోవడాన్ని మానలేదు. ప్రతి రాత్రి ఈ చెట్టు చుట్టూ అనేక అజ్ఞాత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరు దీన్ని నడుస్తూ చూడలేదు. విషయానికి ఒకరోజు ఒక యువకుడు అతని స్నేహితులతో కలిసి ఈ భయానక చెట్టు చుట్టూ తిరుగుదామని నిర్ణయించారు. వారు చీకటి నెలలో గడపండి ఈ చెట్టు చుట్టూ తిరిగే ప్రయాణం ప్రారంభిస్తారు. కానీ వారు ఎప్పటికప్పుడు భయంకరమైన సంఘటనలతో ఎదుర్కొంటారు. చెట్టు చుట్టూ కనిపించే అందుకే లేని మూల్యమైన చిత్రాలు. చెట్టు దగ్గరకి చేరుకున్న వెంటనే చెట్టు కాండాలు స్వేచ్ఛాలంగా కదలడం, వహించని గొప్ప భయంకరమైన శబ్దాలు వారి చుట్టూ తిరగడం. ఒక మురికిగా కనిపించే భూతాత్మ వారి ముందుకు వచ్చి వారి గురించి కొన్ని ఉత్కంపభరితమైన కథలు చెప్తుంది. అతనికి నమ్మకం ఈ చెట్టు వెనుక ఒక పెద్ద భయానక ఘాట్ ఉంటుంది. అతను తన స్నేహితులతో కలిసి చెట్టు దగ్గర శాస్త్రీయంగా శోధన చేయాలని నిర్ణయించుకుంటాడు. వారు అక్కడ ఉన్న బహుళ జాతీయ మార్గాలను అనుసరించి ఈ చెట్టు యొక్క మూల కారణాన్ని తెలుసుకుంటారు. అతను చెట్టుకు సంబంధించిన పురాణాన్ని అన్వేషించడంతో అది ఒక చప్పతమైన చెట్టు అవుతుంది. తన పూర్వీక వంశం వారిని చంపిన చాపంతో అది లింగపరమైన శక్తిని సంపాదించుకుంది. వారు చాపాన్ని తెరవడానికి ఒక పద్ధతి కనుగొంటారు. కానీ వారి నిర్ణయాలు భీకరమైన అంధకారం, రాక్షసాధికారుల సమక్షం మరియు అనేక సవాళ్లను ఎదుర్కొనేలా ఉంటాయి. ఈ యువకులు ఆ చెట్టు శాపాన్ని తొలగించి అప్పుడు చెట్టు దారుణమైన శక్తులను బయటపెట్టి గ్రామాన్ని రక్షిస్తారు. కానీ చెట్టు తిరిగి పెరిగిపోతే వారి శక్తులు మరింత భయానకమైన గాహను ప్రారంభిస్తాయి. దాంతో వారు కొత్త సమస్యను ఎదుర్కొంటారు. ఇక భయాలు, సాహసాలు, శక్తి, మానవ ధైర్యం మరియు గాను కలిపి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించవచ్చు.